Say hi. Hi. Where are we going now? Gym. We are going to? Gym. Yes. What we do in gym? Exercise. Exercise. Correct. Are you also coming? Okay. Okay. Say bye. Let's meet after gym. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ ఎలా ఉంటుంది అని చెప్పి చూపిస్తాను. మార్నింగ్ లేవంగానే ఆల్మోస్ట్ 8:30, 9 కల్లా మేము జిమ్కి వెళ్ళిపోతాము. ఇప్పుడు కృపాకైతే హాలిడే స్టార్ట్ అయ్యాయి. సో కృప కూడా మాతో జిమ్కి వస్తుంది. బికాజ్ ఎక్కడ వీ కెనాట్ లీవ్ హర్ ఎనీవేర్, అందుకనే పిలుచుకెళ్తాము. అండ్ ఆల్సో తనకు కూడా ఇవన్నీ చూస్తుంది కదా మేము ఎక్సర్సైజ్ చేసేది ఇవన్నీ. సో ఐ ఫీల్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. తనకు కూడా బ్రెయిన్లో డిఫాల్ట్గా ఫీడ్ అవుతుంది ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్పేసి. సో అందుకని పిలుచుకెళ్తాను. ముందైతే సాటర్డేస్ మాత్రమే పిలుచుకెళ్ళేదాన్ని, బికాజ్ సాటర్డే హాలిడే ఉండేది కాబట్టి. కానీ ఇప్పుడు కృపకు ఆల్మోస్ట్ 2 months హాలిడేస్ ఉన్నాయి. సో డెఫినెట్గా మార్నింగ్ అయితే పిలుచుకెళ్తాము నేను నీళ్ళు. ఇక్కడ మార్నింగ్ నేను వర్కౌట్స్ చేస్తున్నాను. మోస్ట్లీ వెయిట్ ట్రైనింగ్తోనే స్టార్ట్ అవుతుంది నా డే. అండ్ నాకు వెయిట్ ట్రైనింగ్ అంటే చాలా ఇష్టం. ఇంతకుముందు కొన్ని ఇయర్స్ బ్యాక్, 5 years బ్యాక్ అలాగా ఓన్లీ జిమ్ అంటే కార్డియో మాత్రమే అని బ్రెయిన్‌లో ఫిక్స్ అయ్యేది. ఇవన్నీ నా వల్ల అవుతుందా అనుకునేదాన్ని. ఒక హాఫ్ అన్ అవర్ ట్రెడ్‌మిల్ చేసి, సైకిల్ చేసి ఎళ్ళిపోయేదాన్ని. దట్ యూజ్డ్ టు బి మై రొటీన్. జిమ్ అంటే నాకంతే. కానీ ఇప్పుడు జిమ్ అంటే అవి తప్ప ఇంకా మిగిలినవన్నీ. సో ఐ మోస్ట్లీ ఫోకస్ ఆన్ వెయిట్ ట్రైనింగ్. అండ్ ఇక్కడ నీలు అయితే ఫ్లెక్స్ చేస్తున్నాడనమాట. హి ఈస్ జస్ట్ చెకింగ్ హిస్ మజిల్స్ ఎలా పెరిగాయి, ఎంత పెరిగాయి అని చెప్పేసి. నీలుకి ఇదే పని. ఈ మధ్య అయితే అద్దంలో ఎక్కడ చూసినా అవే హి ఈస్ ఫ్లెక్సింగ్ అ లాట్ అనమాట. మనం అంత కష్టపడినప్పుడు డెఫినెట్‌గా మనం వి టెండ్ టు సీ చెక్ వేర్ వి ఆర్. అండ్ ఇక్కడైతే జిమ్ నుంచి రాంగానే షార్ట్స్ షూట్ చేస్తాం ఒక 2. సో ఇది షార్ట్స్ షూట్ చేసే టైంలో జస్ట్ నేను కొన్ని క్లిప్స్ పెట్టాననమాట. సో ఇవి నేను 2 షార్ట్స్, జనరల్లీ 1 or 2 షార్ట్స్ మేము షూట్ చేస్తాము. ఇంతకుముందయితే నాది నీలుది మాత్రమే ఉండే, బికాజ్ కృప స్కూల్‌కెళ్తుండే. ఇప్పుడు కృపను కూడా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఇంతకుముందు చాలా ఇంట్రెస్టింగ్‌గా కృప కూడా షీ యూజ్డ్ టు కమ్ అండ్ డూ రీల్స్. కానీ ఈ మధ్య అంత ఇంట్రెస్ట్ చూయించట్లేదు. సో అందుకని మేము కూడా ఎక్కువ ఫోర్స్ చేయట్లేదనమాట కృపని. లేకపోతే ఇంతకుముందు మేము షూటింగ్ స్టార్ట్ చేస్తే వెంటనే వచ్చి కూర్చునేది మాతో పాటు. నేను చేస్తా అని. కానీ ఇప్పుడు ఐ డోంట్ నో, సమ్‌హౌ షీ లాస్ట్ ఇంట్రెస్ట్. మేము కూడా దాని గురించి ఎక్కువ వి డోంట్ వాంట్ టు ఫోర్స్ హర్ ఇఫ్ షీ డజంట్ వాంట్ టు. సో వి జస్ట్ లెఫ్ట్ దట్ ఆఫ్. తను ఎప్పుడన్నా చెప్తేనే వి విల్ ఇన్వాల్వ్ హర్. లేదు అంటే విల్ ఆస్క్ హర్ లైక్ వెదర్ షీ వాంట్స్ టు డూ ఆర్ నాట్. చేస్తానంటే ఒక రీల్ చేపిస్తాను. లేదంటే ఐ జస్ట్ లీవ్ ఇట్ ఆఫ్ అనమాట. దాని తర్వాత 12:00కి మధ్యాహ్నం 12 గంటలకి నా ఫాస్ట్ అనేది బ్రేక్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చి చద్దన్నం, ఓవర్ నైట్ ఫెర్మెంటెడ్ రైస్ అనమాట. ఇది రిలీజియస్‌గా నేను తాగుతున్నాను. ఒక 1 month అయింది. నేనేం మిరాక్యులస్‌గా ఏమో అయిపోయిందని చెప్పలేను. కానీ ఒక 3-6 months తాగితే కదా మనకు తెలుస్తుంది ఏమి, ఏంటి, ఏం లేదు అని చెప్పేసి. గుడ్ గట్ బ్యాక్టీరియా అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మన ఓవరాల్ హెల్త్ మన గట్ బ్యాక్టీరియా మీద డిపెండెంట్ అయి ఉంటుంది. సో అలాంటి బ్యాక్టీరియాని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అండ్ చూసుకోవాలి. సో అందుకని ఫెర్మెంటెడ్ రైస్ తీసుకుంటాను. అది మిక్సీకేసేసి నేను ఒక గ్లాస్, నీళ్ళు ఒక గ్లాస్ తీసుకుంటామనమాట. సో ఇక్కడ లంచ్ కంప్లీట్ అయిపోయింది. నార్మల్‌గా లంచ్ అయితే నేను 3 చపాతీ అండ్ 200 grams ఆఫ్ ఏదైనా వెజిటబుల్ తీసుకుంటాను. అండ్ 100 grams ఆఫ్ చికెన్ తీసుకుంటాను. 2 teaspoons ఆఫ్ ఘీ విత్ కర్డ్. నేను షూట్ చేయడం మర్చిపోయానండి. నాకు వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే చేద్దామనుకున్నాను కానీ మెయిన్ యాస్పెక్ట్సే మర్చిపోయాను. సో అందుకనే ఇది ఒక వ్లాగ్ లాగా చేస్తున్నాననమాట. సో నేను నీళ్ళు తిన్న తర్వాత వెంటనే కృపకి తినిపిచ్చేస్తాను. 1:00కి నాది నీలుది అయిపోతుంది లంచ్. అంటే బ్రేక్‌ఫాస్టే అనుకోండి. అప్పుడే మా ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే అయిపోతుంది. సో కృపకైతే నేను తిన్న వెంటనే ఐ విల్ స్టార్ట్ ఫీడింగ్ హర్. తనకు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes పడుతుంది. ఒక చపాతీ తినిపిస్తాను అండ్ లిటిల్ బిట్ ఆఫ్ కర్డ్ రైస్. కర్డ్ రైస్‌లో ఇంతకుముందు చద్దన్నం అది నేను మిక్సీ పెట్టాను కదా! అది కొంచెం ఏస్తాను. ఎందుకంటే కృపకి సెపరేట్ గ్లాస్‌లో ఇస్తే తను తాగదు. అసహ్యంగా ఫీల్ అవుతుంది. సో అందుకని చెప్పి కర్డ్ రైస్‌లో మిక్స్ చేసేసి ఎలాగో ఒకలాగా గట్ బ్యాక్టీరియా పంపియాలి కాబట్టి
ప్రోబయోటిక్స్ పంపిస్తాను. సో, దాని తర్వాత నేను లంచ్ తర్వాత మాక్సిమం వాక్ చేస్తాను. ఒక 10-15 మినిట్స్ వాక్ చేస్తాను. లంచ్ తర్వాత కూడా, డిన్నర్ తర్వాత కూడా. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ వాట్ ఐ యామ్ డూయింగ్. సో, ఒక 10 మినిట్స్ వాక్ చేస్తానంతే. అంతకంటే ఎక్కువ కాదు. జస్ట్ డైజెషన్ ఈజీగా అవుతుందని చెప్పేసి. నాతో పాటు కృప కూడా ఇప్పుడు స్కూల్ లేదు కాబట్టి నేనేం చేస్తే అది ఆహ్, షీ వాంట్స్ టు ట్రై అనమాట. మినీ వెర్షన్ ఆఫ్ మైసెల్ఫ్ అయిపోయింది. నేనేం చేసినా అది ఇమిటేట్ చేయాలని ట్రై చేస్తుంది కృప. నేను వాకింగ్ చేస్తే తను కూడా వాకింగ్ చేస్తుందంట. మంచిదే కదా అని చెప్పేసి లెట్స్ వాక్ అని చెప్పేస్తాననమాట. ఆఫ్టర్‌నూన్ ఇద్దరం వాక్ చేస్తాము. తను కూడా ఆల్మోస్ట్ 10 మినిట్స్ నాతో పాటు అలా అలా వాక్ చేస్తుంది అండ్ షీ ఎంజాయ్స్ ఇట్.